కాల్మొక్కుతా బాంచన్ ఒక్క యూరియా బస్తా ఇప్పించండి సారు అధికారి కాళ్ళు పట్టుకొని వేడుకున్న రైతులు మహబూబాద్ జిల్లా నర్సింహులపేట ఘటన అంటూ ఏడుకొచ్చింది చూడు. అధికారి కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న రైతు అంటూ ఏం గోస పెడతారా, ఏం చంపుతారా, ఏం ఇబ్బంది పెడతారా? యూరియా ఏంది నాకు అర్థమైతలేదు. బుక్కేదా, తినేదా, దాచుకునేదా, ఇంకేమైనా వేసేదా? ఆయన పంటకు కావాల్సిన ఈ టైంలో యూరియా ఇవ్వకపోవడం చేతనైతలేదు. ఇవ్వకపోవడం ఏం ఇబ్బంది అవుతుంది నాకు అర్థమైతలేదు. ప్రొక్యూర్మెంట్ ఎందుకు చేస్తలేరు, ఎందుకు సరిపోతలేదు? సరిపోకపోతే మరి ఆల్టర్నేటివ్ పద్ధతులు ఏమున్నాయి మీ దగ్గర? ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? మరి అదన్నా ప్లాన్ చేసిర్రా? లిక్విడ్ యూరియా ప్లాన్ చేసిరా, లేకపోతే నానో యూరియా ప్లాన్ చేసిరా, లేకపోతే ఏం ప్లాన్ చేసిరా? అసలు రైతులకి 10 ఏళ్లలో లేనటువంటి ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఏ దొంగ తప్పిదం చేసిండు మరి? అయితే ఇగో రైతుల పరిస్థితి ఇది. మహబూబాద్ జిల్లా నర్సింహులపేటలో ఘటన. మీ కాలు మొక్త బాంచన్ ఒక్క బస్తా అయినా యూరియా ఇప్పించండి సారు అంటూ వ్యవసాయ అధికారి కాలు పట్టుకొని రైతులు ప్రాధాయపడ్డారు. మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండలం చోటు చేసుకున్న ఘటన అక్కడ ఉన్న అందరినీ కలిసివేసిందంటూ ఇగో చూసిర్రా, ఆ రైతు కాలు మొక్కుడికి వచ్చిందా ఏంది? ఏడుకెళ్ళి ఎంత ప్రశ్నించి ఎంత గట్టిగా అడిగి తెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితులకి వెళ్ళి కాళ్ళు మొక్కే కాడికి వచ్చింది. కాళ్ళు మొక్కి అడుక్కునే కాడికి వచ్చింది. రైతులను బిచ్చగాలం చేసిరా ఈ ప్రభుత్వం. ఏందో నాకు అర్థమైతలేదు. కానీ యూరియా ఏందా పుణ్యానికి ఇస్తారు అనే సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంత కమిషన్ తీసుకొని మాకు అరేంజ్ చేస్తుంది. గది కూడా చేత కాకపోతే ఎందుకయా ప్రభుత్వాలు రైతులకు గోసబుచ్చుకుంటారు? ఇలా పంట ఎట్లేస్తారా నాట్లు? యూరియా లేనిది ఎట్లయితుందా? చూడురు ఇంకా ఇగో ఆ రైతు ఎట్ల కాలు మొక్కుతుంది చూడురు. ఇగో చివరికి రైతులను బిచ్చగాళ్ళను తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ఎట్లా సమాధానం చెప్పాలి, ఎట్లా మాట్లాడాలి చెప్పి. ఇంకా చాలామందికో అసలు ఏమైందో కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ఏంది పరిస్థితి, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసిరని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఇగో ఒక్కసారి ఇక్కడ చూడండి, వీడియో చూడండి. గోస అనిపిస్తుంది నిజంగా. ఏం కథనా రైతుకు, ఏం బాధనా ఇది? లేకపోతే వ్యవసాయం చేసుకున్నా బంద్ చేస్తాడు కదా, మీకు చేత కాదని చెప్తే. మేము ఇయ్యలేము, మాతోని కాదు, మేము అరేంజ్ చేయలేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అని చెప్పి అంటే అయిపోతుంది కదా, దరిద్రం పోతుంది కదా. మీరు చెప్పరాయే, లేకపోతే మరి మీరు వాళ్ళని కాపాడుతుర్రా అదన తెలవాలి కదా. వాళ్ళని మీరు కాపాడుతుర్రా, ఎవరు కాపాడుతుర్రు తెలవాలి కదా. ఇగో ఎక్కడికక్కడ రైతులు మీ యాప్ ఏందో నీ యాప్ ఏందో అనుకుంటే ఇగో కాల్ మొక్తా బ్యాంచన్ ఒక్క యూరియా సంచి ఇప్పియండి అని చెప్పి ఇగో కాళ్ళ మీద పడుతున్నటువంటి రైతులు అంటూ ఇక్కడ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇగో ఒక్క బస్తా యూరియా ఇప్పిమని కాలు మొక్కుతుర్రు, వేడుకుంటుర్రు రైతులు. మళ్ళా గోసలు వచ్చేసినాయి, మళ్ళా కనబడుతుంది. మొన్నటిదాకానే మాట్లాడినాం మనం, ఏం కథ, ఏమి ఇబ్బంది ఇది రైతులదని చెప్పి. మళ్ళీ తీరా చూస్తే మళ్ళీ గాడికి తీసుకొచ్చి పెట్టిరు ఇక దొంగలు. ఎక్కడన్నా తీసుకోరు. ఇగో ఈ రైతులు చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్కు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో కీప్యాడ్ ఫోన్లతో నిరసన తెలిపిన రైతులు. నేను ఏం చెప్పినా యాదుకుందా మీకు? ఇగో ఈ ఫోన్లు ఉంటాయా మా రైతన్నల తాడ? ఇగో మా పెద్ద మనుషులు తడకి ఫోన్లు ఉంటాయి. ఒకసారి జూమ్ చేయవా? నేను 100 సార్లు మాట్లాడి ఉంటాను నాకు తెలిసి. యాప్ అనగానే నీ యాప్లా రాయవాడా? ఇగో గిసొంటి ఫోన్ ఉంటే ఈయన ఎలా చేయాలనే ఒకసారి చూడరు. ఇగో వీళ్ళ చేతిలో ఫోన్లు కీప్యాడ్ ఫోన్లు ఉన్నాయి. వీళ్ళకి ఈ యాప్ ఒత్తిచ్చున్నాడు ఎవడు? ఈ యాప్ ఎట్లా పనిచేయాలి? ఒక్కడనే ఎప్పుడు సమాధానం దీనికి? లేనిపోని అని పెట్టే బదులు యూరియా ఎక్కువ తెప్పిస్తే అయిపోతుంది. దీనికి ఇంత సింపుల్ లాజిక్ని ఎందుకు మర్చిపోతారో? పక్క రాష్ట్రంకు దొరుకుతుంది ఎట్లా, ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు, మన రాష్ట్రానికి దొరకదు ఎట్లా? అన్ని రాష్ట్రాల్లో యూరియా బరాబర్ ఉంటుంది ఎట్లా? మన రాష్ట్ర రైతాంగానికి యూరియా అందదు ఎట్లా? మరి ఏ దొంగలు? మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న దొంగలు ఇవ్వకపోతే మరి బీజేపీలను అడుగురు కదా, 8 మంది గెలిచారు కదా, ఏం బిక్తురు మీరు అని అడగండి దమ్ముంటే అని ఈ రైతులంతా అంటున్నారు. ఇగో కీప్యాడ్ ఫోన్లు ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేయమంటారు వీళ్ళని చెప్పురు కదా. ఇంక ఇట్లా దునియా ఉన్నాయి. ఇగో చివరికి ఇగో ఈ పరిస్థితి వచ్చింది రైతులది. అడుక్కొని బిచ్చం ఎత్తుకునే పరిస్థితి. నేనేమంటా అంటే రైతులంతా ఐక్యమైతే, రైతులంతా ఒక్కటిగా ప్రయత్నం చేస్తే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నంత రైతాంగం వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి ఆ జనాభా ఎక్కడ లేదు. 70 లక్షల పాస్బుక్లు ఉన్నాయి. ఇంటికి 2 వేసుకుంటే 1,40,00,000 మంది ఖాళీ వ్యవసాయం మీద ఆధారపడేటోళ్ళు. ఇంకా అనుబంధ రంగాలు ఇంకా వేరే చాలా, దాని తర్వాత మార్కెటింగు, దాని తర్వాత ఇంకా రకరకాల రంగాలు, లేకపోతే కూరగాయల నుంచి మొదలు పెడితే పూల దాకా రకరకాలు ఉంటాయి. కానీ నేనేమనేది ఏంటంటే అనుబంధ రంగాలు కాదు, వ్యవసాయ రంగంలోనే ఉన్నటువంటి వాళ్ళు 1,40,00,000 మంది ఉండంగా, కుటుంబాలు 70 లక్షలు ఉండంగా ఏమి అక్కర్నే ఈ రైతుల గోస ఉంచుకోవడం కాకపోతే ఏంది? అధికారులు పోయి వాళ్ళ కాళ్ళ మీద పడి గా పరిస్థితి తెచ్చుకోవాల్సి వచ్చింది. మనం అడిగితే కాంతి ఏమున్నది అసలు? కానీ మనం ఐక్యం గాం, ఏకం గాం, పార్టీల వారిగా విడిపోతాం, సంఘాల వారిగా విడిపోతాం. ఒక కిసాన్ సంఘం అంటే ఒకళ్ళు ఇంకొక కిసాన్ మోర్చా అంటారు. అట్లా ఉన్నది పరిస్థితి. మనము ఒకసారి పంట పండించుడు బంద్ చేస్తే సర్క అవుతారు మొత్తం కూడా. ఒక 6 నెలలు ఒక పంటని పండించుడు బంద్ చేస్తే వీళ్ళు గొప్ప చెప్పుకుంటారు కదా, 1,53,000 మెట్రిక్ టన్నులు మన రైతాంగం పండించిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కదా, డేటా చెప్తారు కదా.
సో అది బంద్ చేస్తే అయిపోతుంది, ఒకసారి తెలిసేస్తుంది వాళ్ళకి. కానీ మనమేమో మనం కూడా బతకాలనే, చేస్తున్న పని అదేనే, మనం తిండి పెట్టాల్సిన కదా అని చెప్పి మనం అనుకుంటాం. తప్పుడు ఎవరు చేసినా వాళ్ళని ప్రశ్నలు వేయండి అంటూ ఓకే, థ్యాంక్స్ ఓకే, ప్రశ్నలు వేయంటూ సలాకుల సంపత్ బాయ్ ఇప్పుడు అర్థమైందా నేనేందో? అర్థం చేసుకోవాలి అంతే, తొందరపడద్దు. అర్థం చేసుకొని ఎట్టబోతుంది, ఏం పోతుంది, మన ఆలోచన ఏంది, మన మాట తీరైంది, మనం ఎవరిని ప్రశ్నించినా తుపాకీ ఎటు గురి పెట్టినామనేది అర్థం చేసుకోవాలి. మనం అట్లా కాదు, నాకు ఇదే ఎరక, కేసీఆర్ జై, కేసీఆర్ భజన, కేసీఆర్ జాకిబెట్టుడు, ఇదేనా పని? నా ఉద్దేశం ఏందో, నా ఆలోచన ఏందో అర్థం చేసుకోవాలి. నేను ఎటు పెట్టినా గురి ఎటుందో కూడా తెలుసుకోవాలి. అది అంత చిన్న అవగాహన లేకపోతే కూడా ఎవడేం చేస్తాడు. కానీ సరే, తప్పుడు ఎవరు చేసినా వాళ్ళని ప్రశ్నలు వేయండి. నేను ఏం చెప్పినా, ఎవరు చేసినా అప్పుడు చేసినా ఇప్పుడు చేస్తా, మళ్ళీ భవిష్యత్తులో కూడా చేస్తా. ఎవరు పరిపాలించినా రైతుల గురించి ఆలోచించే వాళ్ళు పరిపాలిస్తే బాగుంటుంది. ఓకే, ఒక జర్నలిస్ట్ అనేవాడు అవగాహనతో ఉంటే ఈరోజు రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడేవారు కాదు బ్రదర్ అంటూ నేను ఫస్ట్ ఒక మాట చెప్పన్నా. ప్రజలలోనే తప్పిదం ఉంది, జనమే తప్పు చేస్తారు. జనమే దొంగ నాయకులను ఎన్నుకొని నాశనం పట్టేది వ్యవస్థ. డబ్బులు ఇచ్చినోని, ప్రలోభాలు చూపినోని ఎన్నిక గెలిపించుకొని తర్వాత వాడు చేస్తలేడని చెప్పి లొల్లి పెడుతున్నారు. అది మాతో చెప్పిస్తారు. మీరే సరైన నాయకుల్ని కనుక ఎన్నుకున్నట్టయితే, మీరే సరైన నాయకత్వాన్ని కనుక చూస్ చేసుకున్నట్టయితే ఇవాళ మేము ఇంతగానో ప్రశ్నించాల్సిన అవసరం పడకపోతుండే. మీరే అడిగేటోళ్ళు, మీరే గల్లబట్టి ప్రశ్నించేటోళ్ళు. మీకు ఇలా ధైర్యం లేకనే, నువ్వు 1000 రూపాయల నోటు తీసుకొని ఓటేసినావు కాబట్టి నీకు ధైర్యం లేక నీ ఎమ్మెల్యేని గల్లబట్టి అడుగుతలేవు. ఎందుకు రాదు నాకు యూరియా అని, ఎందుకు రాలేదు ఇంకా రైతు భరోసా అని, ఎందుకు వేయలేవు ఇంకా నాకు రుణమాఫీ అని. నువ్వే పైసలు తీసుకొని ఓటేస్తావి, ఇంకా నిన్ను ఎవడడగాలి? తీసుకునేది మీ రైతురు, బాధ్యత మా మీద పెడు. దొంగలు మీ రైతురు, అడిగిపించేది మాతోనే అవుతుంది. అందుకే అలా తిక్కలేస్తుంది. అందుకే మా మీద అరెస్టులు లేకపోతే నోటీసులు, కేసులు అదేగా జరుగుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా? తెలంగాణలో ఆంధ్ర పాలన, ఎస్ వెంకట గోదాల పరశు సార్, ఇప్పటికీ కొంతమంది మేధావి ముసుగులో ఎవరికి అర్థం కాకుండా విశ్లేషణ చేస్తూ ప్రతిపక్షం మీద నెపం వేసి ప్రభుత్వంని కాపాడుతున్నారు. వాళ్ళని ఎట్లా పట్టాలో ఎడ్యుకేట్ చేయండి సార్ అంటూ సపోర్ట్ కేసీఆర్ సేవ్ తెలంగాణ అంటూ. ఓకే, ఈ పరశు కరెక్ట్ చెప్పారు. ఏమనంటే కొంతమంది మేధావుల ముసుగుల గత పరిపాలనలోనే తప్పిదాలు జరిగినాయి, బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పడానికి ఎంతసేపు కేసీఆర్ని కార్నర్ చేస్తూ కేసీఆర్ కాలిరిగి మూలకబడ్డాడు, చేతనైతే లేదు, అప్పట్లాగా మాట్లాడతలేడు, పసపోయింది, ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదుగా, అయిపోయింది, కుటుంబ ఇబ్బందులతో సమస్యలతో కొట్టుమిట్టాడుతుండు అని ఒక దాంట్లో కావాలని ఇరికిచ్చి పర్సనల్ అటాక్ చేస్తూ వాళ్ళ విశ్లేషణలన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఉపయోగపడేలాగా చేస్తారు. కాకపోతే వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్, వాళ్ళు చేస్తున్న విశ్లేషణ ఒకసారి గమనించినాక ఇంకోసారి చూడొద్దు. మనం ఏం చేస్తాం, ఏమన్నాడు చూద్దాం అని చూస్తారు, అనడే పోతుంది. చూడకపోతే ఏమవుతుందంటే అలా ఇంపాక్ట్ తగ్గిపోయింది అనుకొని ఇంకా వాడు ఇంటర్వ్యూలు అడగడు. వాళ్ళు ఇప్పుడు విశ్లేషణ అంటారు కదా, వాళ్ళని చూడడం మానేస్తే, వాళ్ళని పట్టించుకోవడం మానేస్తే, వాళ్ళ గురించి కామెంట్ చేయడం మానేస్తే వాడు సపరేట్గా ఊకుంటాడు, మనం పిలిచేటోడు బంద్ చేస్తాడు. నేను పిలిస్తే వేస్ట్ రాబాయ్ అని చెప్పి. ఇంకా ఇగో సూపర్ చెప్పు అన్న, ఓకే మాణిక్యం అన్న, కేసీఆర్ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా చెప్పారు ఎంపీ ఎలక్షన్లో అయినా ఆలోచించి ఓటేయండి, అయినా రైతులు వినిపించుకోలేదు, వాళ్ళకి 8 వీళ్ళకి 8 ఇచ్చారు, చెప్పిన వరకు 0 ఇచ్చారు. ఎస్ కరెక్ట్, ఎందుకంటే ఆ తప్పిదం రైతులదే, నిజంగా రైతులదే. అంటే నమ్మిండ్రు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు వాళ్ళు వేసిన రైతు బంధు చూసిర్రు, భరోసా మార్చలేదు అప్పటికి. సో రైతు బంధు చూసిర్రు. ఇంకొకటి ఏంటంటే రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు కదా, అప్పుడు ఒక 2 విడతలు అయింది అప్పటికే, ఇంకా 3వ విడత పెండింగ్ ఉండే, అందుకోసానికి ఆశపడ్డారు. నిజంగా పెడతా అంటే ఆశనే కదా, అట్లా ఆశపడ్డారు. అదే తప్పిదం జరిగింది అప్పుడు.